ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం నుకిం. నీ శత్రువులైన దుర్యోధనాదులు నీ సామర్థ్యమును గూర్చి పెక్కు దుర్భాషలాడి నిందింతురు. దానికి మించిన దుఃఖమేమి కలదు? హతో వా ప్రాప్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః. ఓ అర్జున, ఈ ధర్మయుద్ధమున చనిపోయినచో వీరస్వర్గమును, జయించినచో భూలోక రాజ్యమును పొందగలవు. కావున లెమ్ము, యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము. సుఖదుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్యసి. సుఖదుఖముల ఎందును లాభనష్టముల ఎందును జయాపజయముల ఎందును సమబుద్ధి కలిగి యుద్ధమునర్ప సంసిద్ధుడవు కమ్ము. ఇట్లొనర్చిన పాపమును పొందవు. ఏషాతేభి హితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ పార్థ, ఇంతవరకు సాంఖ్యయోగము అనబడు ఆత్మతత్వజ్ఞానమును ఉపదేశింపబడినది. ఏ జ్ఞానము వలన కర్మబంధము నుండి విముక్తుడవు కాగలవో అట్టి నిష్కామ కర్మయోగ సంబంధమైన జ్ఞానమును కూర్చి చెప్పుచున్నాను, వినుము. నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నిష్కామ కర్మయోగమున ఎట్టి ప్రయత్నము విఫలము కాదు. మంత్రాదులయందు అంగహాని అయిన కీడు కలుగును, కానీ దీనికట్టి దోషము లేదు. ఈ నిష్కామ కర్మయోగమును ఒకంత ఆచరించినను జనన మరణ రూప సంసార మహాభయము నుండి రక్షించును. అంటే మంత్రములను ఉచ్చరించడంలో కానీ మనం కరెక్ట్గా చేయకపోతే, సరిగ్గా జపించకపోతే వాటి వలన కొంత హాని జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ నిష్కామ కర్మయోగము వలన ఎలాంటి హాని ఉండదు. కొంత ప్రయత్నపూర్వకంగా చేసినా కూడా దానివలన సత్ఫలితాలే ఉంటాయి అని శ్రీకృష్ణుడి భావన. వ్యవసాయాత్మికా బుద్ధి రేకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయనాం. కురునందన, ఈ నిష్కామ కర్మయోగానుష్ఠానమున నిష్కామ కర్మయే ఈశ్వర ఆరాధన అనియు అదియే శ్రేయో మార్గమనియు నిశ్చయాత్మకముగా ఉండు బుద్ధి ఒక్కటియే నిలుచును. చెంచల చిత్తుల బుద్ధులు శాఖోపశాఖలుగా విడివడి అనంతముఖములు అగుచున్నవి. అంటే ఈ నిష్కామ కర్మయోగాన్ని మనం ఆచరించేటప్పుడు అదే ఈశ్వర ఆరాధన, భగవంతుని పూజించడం అదే మనకి శ్రేయస్కరమైన మార్గాన్ని ఇస్తుంది, చూపిస్తుంది అని ఇలా నిశ్చయంగా బుద్ధిని పెట్టుకోవాలి. మనస్సును చంచలంగా ఏమో ఇది చేస్తే ఫలితం దక్కదేమో, ఇలా కాకుండా ఇంకేదైనా చేయాలేమో, ఇంకేదైనా మంత్రం ఉచ్చరించాలేమో, ఇంకేదైనా చేయాలేమో భగవంతుని ఆరాధన అని చంచలంగా మనసుని ఉంచుకోకుండా బుద్ధిని ఈ నిష్కామ కర్మయోగం మీద మాత్రమే ఉంచగలిగినప్పుడు ఇది చక్కటి సత్ఫలితాలను ఇస్తుంది అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తీతి వాదినః కామాత్మానః స్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. పార్థ, అల్పమేధస్కులైన అవివేకులు వేదములందు గల అర్ధవాద వాక్యములందు అంటే ఫలశ్రుతి అందు ఆసక్తి కలవారై స్వర్గాది ఫలజనకములగు కర్మల కంటే మించినది వేరేమియూ లేదని శ్రవణానందకరమైన మాటలను వాక్యములను మాత్రమే పలుకుదురు. వారు విషయలాలసులు స్వర్గకాములు అగుటచే భోగైశ్వర్య సముపార్జనకై కర్మకాండను ప్రశంసింతురు. అట్టి అర్ధవాద వాక్యములందు ఆసక్తిచే నశించిన వివేక ప్రజ్ఞులు గల భోగైశ్వర్య లాలసుల అంతఃకరణమున నిశ్చయాత్మిక బుద్ధి నిలవదు. అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు చాలా చక్కగా చెప్తున్నాడు. మామూలుగా మనము వేదములలో చెప్పబడే ఫలశ్రుతి మీద మాత్రమే దృష్టిని పెడతాము. అంటే ఈ యజ్ఞం చేస్తే ఇలాంటి ఫలితం దక్కుతుంది, లేదా ఈ మంత్రం చదివితే ఇలాంటి ఫలితం దక్కుతుంది, స్వర్గానికి వెళ్ళగలుగుతారు, ఇలాంటి ఫలశ్రుతి మీద మాత్రమే దృష్టిని పెడతాము. కానీ దాంట్లో ఉన్న అసలైన అంతరార్థాన్ని మర్చిపోతూ ఉంటాము. ఇది కూడా ఒక రకంగా కామంతో కూడినటువంటి కర్మయే అవుతుంది. ఇక్కడ కామము అంటే కోరిక మాత్రమే. అది ఏ కోరికైనా కావచ్చు, దేనికి సంబంధించిన కోరికైనా కావచ్చు, డబ్బు గురించి కావచ్చు, లేదా స్వర్గం గురించి కావచ్చు, భోగాలు ఐశ్వర్యాలు ఇవన్నీ దక్కుతాయి అనే కోరికతో చేసే పనులన్నమాట. అలా కాకుండా శ్రీకృష్ణుడు చెబుతున్నది నిష్కామ కర్మయోగము. కామము అంటే కోరిక అని చెప్పుకున్నాము. నిష్కామము అంటే ఎలాంటి కోరిక లేకుండా,
కర్మ చేయడం అన్నమాట. మనం చేసే పనులలో తిరిగి ఎలాంటి ఫలితాన్ని ఆశించకపోవడమే నిష్కామ కర్మయోగము. కాబట్టి వేదాలలో ఉన్న ఫలశ్రుతి మీద మాత్రమే దృష్టి పెట్టే వాళ్ళకి ఏదో ఒక కోరికతో మాత్రమే చేస్తారు. కాబట్టి ఈ నిష్కామ కర్మయోగం మీద బుద్ధి అనేది సరిగ్గా నిలవదు. అలా కాకుండా దీని మీదే స్థిరంగా బుద్ధి నిలిపితే చక్కటి ఫలితం ఉంటుంది అని, ఖచ్చితంగా మనకి శ్రేయస్సు కలుగుతుంది అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓ అర్జున, కర్మకాండను తెలుపు వేదములు త్రిగుణాత్మకములగు సంసార విషయములను తెలుపును. నీవు నిష్కాముడవు కమ్ము. సుఖదుఖ హేతువులగు శీతోష్ణ మానావమానములు లేనివాడవై సత్వగుణాశ్రితుడవై యోగక్షేమముల యందు అప్రమత్తుడవు కమ్ము. అంటే వేదాలలో అంతా కూడా కర్మకాండల గురించి చెబుతారు. అంటే ఎవరు ఎలాంటి కర్మలను చేయాలి, ఆ కర్మలను ఎలా చేయాలి, వీటి గురించి ఎక్కువగా ప్రస్తావిస్తారు. కానీ ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడిని వాటన్నిటి గురించి వదిలేసి నిష్కాముడవి కా అని చెబుతున్నాడు. అంటే ఇక్కడ వేదాల వలన మనకి ఫలితం ఉండదా అంటే ఉంటుంది. అలా కర్మల ద్వారా చేయడం వల్ల కూడా మనకి సత్ఫలితాలే వస్తాయి. కానీ ఇక్కడ అర్జునుడిని నిష్కాముడవి కమ్మని చెప్తున్నాడు. అది ఎలా జరుగుతుంది, ఈ నిష్కామ కర్మయోగం వల్ల ఎలా ఫలితం వస్తుంది, అలాంటి కర్మలు చేయడం వల్ల వేదాల్లో చెప్పిన కర్మలను ఆచరిస్తూ ఫలశ్రుతిని కోరుకుంటూ వీటి వలన కూడా మనం ఎలాంటి ఫలితాన్ని పొందవచ్చు అనేది ముందు ముందు అధ్యాయాల్లో తెలుసుకుంటాము. ప్రస్తుతం అధ్యాయంలో మాత్రం శ్రీకృష్ణుడు నిష్కామ కర్మయోగం గురించి ఎక్కువగా చెబుతున్నారు. అర్జునుడిని శీతోష్ణాదులను సుఖదుఖాలను సమంగా స్వీకరించే నిష్కాముడు కమ్మని చెబుతున్నాడు. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. స్వల్ప జలాశయములందు కలుగు స్నానపానాది ప్రయోజనము నీటితో నిండిన మహాప్రవాహమునందు కలుగు ప్రయోజనమున ఇమిడి ఉన్న చందమున పరమార్థ తత్వజ్ఞుడగు బ్రహ్మోపాసకునకు వేదోక్త నిఖిల కర్మల వలన కలుగు ఫలము బ్రహ్మానందమునందు ఇమిడి ఉండును. అంటే జలాశయము చిన్నదైనా పెద్దదైనా దాని వలన కలిగే ప్రయోజనం ఒకటే అవుతుంది. అది దాహాన్ని తీరుస్తుంది, ఏ జలాశయమైనా సరే. అదేవిధంగా వేదోక్తంగా అంటే వేదాల్లో చెప్పబడిన విధంగా కర్మలను ఆచరించే వారికి ఎలాంటి ఫలితమైతే కలుగుతుందో పరమార్థ తత్వాన్ని అర్థం చేసుకున్న బ్రహ్మోపాసకులకు కూడా అలాంటి ప్రయోజనమే, అలాంటి ఆనందమే, బ్రహ్మానందమే కలుగుతుంది అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మని. నీకు కర్మాచరణమందే అధికారమున్నది. ఏ అవస్థ ఎందునూ నీకు కర్మఫలాసక్తి కలుగకుండుగాక. కర్మఫల ప్రాప్తికి కారణభూతురవు కాకుము. కర్మములు మానుట ఎందును నీకు ఆసక్తి కలగకుండునుగాక. అంటే ఎలాంటి కర్మలను చేయాలి అని నిర్ణయించుకోవడానికి మనకు అధికారం ఉంది. అది మన చేతిలోనే ఉంది. మనం ఏ పనులు చేయాలో మనం నిర్ణయించుకోవచ్చు. కానీ ఆ కర్మల వల్ల వచ్చే ఫలితం అనేది మన చేతిలో ఉండదు. దాని మీద మనకి అధికారం ఉండదు. ఎందుకంటే ఆ కర్మ ఫలితాలు మన చేతిలో ఉండేవి కాదు. ఒకవేళ ఇలాంటి ఫలితమే కావాలి అని మనం కోరుకున్నా కూడా మనం తెలుసో తెలియకో మనకు చెడు చేసేదాన్ని మనం కోరుకోవచ్చు. నాకు ఇది మంచిది అని అనుకుంటాము, ఇది నాకు దక్కితే బాగుంటుంది అనుకుంటాము. కానీ దాని తర్వాత వచ్చే పర్యవసానాలు ఏంటో మనకి తెలియదు. ఉదాహరణకి చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు నిప్పును చూస్తే దగదగా మెరుస్తూ వాళ్ళకి ఇది చాలా బాగుంది అనిపిస్తుంది. దాన్ని నేను పట్టుకోవాలి, అది నాకు కావాలి అనిపిస్తుంది. దానివల్ల జరిగే చెడు ఏంటో పర్యవసానాలేంటో వాళ్ళకప్పుడు తెలియదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు, ఇది నాకు కావాలి అని కోరుకుంటారు. కానీ దానివల్ల వాళ్ళకి చెడే జరుగుతుంది. అదేవిధంగా మనం కూడా తెలుసో తెలియకో మనకు చెడు చేసే వాటిని మనం కోరుకుంటూ ఉండవచ్చు. కాబట్టి కర్మ ఫలితాల్ని మనం ఆశించకూడదు. అలాగని అసలు ఏ కర్మలు చేయకుండా కూడా ఉండకూడదు. ఈ ఫలితం మనకు తెలియదు కదా అని అసలు ఏ పని చేయకుండా మానుకోవడం కూడా కరెక్ట్ కాదు అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. కాబట్టి నువ్వు కర్మఫలాల్ని ఆశించకు, అదేవిధంగా కర్మల్ని అసలు చేయడం మానుకోకు అని అర్జునుడితో చెబుతున్నాడనమాట. యోగస్థ కురు కర్మాణి సంజ్ఞం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ధనంజయ, కర్మఫల ప్రాప్తి యందు హర్షమును, కర్మఫల ప్రాప్తి లేనప్పుడు విషాదమును పొందక ఉభయత్రా సమబుద్ధి కలిగియుండుట యోగము అనబడును. కర్మఫలాసక్తిని వీడినచో అట్టి సమబుద్ధి అనబడును. కాబట్టి కర్మఫలాసక్తిని వీడి కర్మఫల ప్రాప్తాప్రాప్తుల యందు సమభావము వహించి యోగబుద్ధితో కర్మలను ఆచరింపుము.
అంటే మనం కోరుకున్నది జరిగినప్పుడు సంతోషము, కోరుకున్నది జరగనప్పుడు విషాదము, ఈ రెండూ లేకుండా సమానంగా రెండింటిని స్వీకరించడం, రెండిటి యందు సమబుద్ధి కలిగి ఉండటమే యోగం అంటారు. మరి మనం రెండింటినీ సమానంగా ఎలా స్వీకరించగలుగుతాము? మనం కోరుకున్నది దక్కినప్పుడు సంతోషం లేకుండా, దక్కనప్పుడు బాధ లేకుండా మనకు ఎలా ఉంటుంది? ఇది సాధ్యమేనా అంటే సాధ్యమే అని శ్రీకృష్ణుడు భగవానుడు చెబుతున్నాడు. ఎలా అంటే కర్మఫలాసక్తిని విడిచిపెట్టాలి. అంటే మనం చేసిన పని గురించి దాని ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉంటే రెండింటిని మనం సమానంగా స్వీకరించగలుగుతాము అని. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం ఒక మంచి పని చేశామనుకోండి. ఈ మంచి పని చేసినప్పుడు నాకు గుర్తింపు కలగాలి, అందరూ నన్ను ప్రశంసించాలి అనే ఫలాసక్తిని మనం విడిచిపెట్టాము అంటే, దాని ఫలితాన్ని మనం ఆశించకుండా ఒక మంచి పని చేశాము అంటే, ఎవరైనా మెచ్చుకున్నా కూడా మనకి అంత సంతోషం కలగదు, మెచ్చుకోకపోయినా కూడా మనం బాధపడకుండా ఉంటామన్నమాట. కాబట్టి ఫలాపేక్ష అనేది ఉండకూడదు. ఫలాపేక్ష లేకుండా యోగ బుద్ధితో కర్మలను ఆచరించాలి అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు. దూరేణ హ్యవరం కర్మబుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణాహ ఫలహేతవ. ధనంజయ, యోగ బుద్ధితో కూడిన నిష్కామ కర్మల కంటే ఫలాపేక్షతో కూడిన కామ్యకర్మ అధమము. కాబట్టి కర్మాచరణమున యోగ బుద్ధినే నీవు ఆశ్రయింపము. కర్మఫలము పునర్జన్మ కారణమగుటచే ఫలమును కోరువారు దీనులు. మానవ జన్మము పొంది అక్షర పరబ్రహ్మమును తెలిసికొనక మరణించిన వారు కృపణులు, దీనులు. అంటే మనం ఏదైనా కోరుకుని అది జరగనప్పుడు మనకి ఖచ్చితంగా బాధ కలుగుతుంది. అలా ఫలితాల గురించి ఆశించినప్పుడు అవి జరగకపోతే ఆ ఫలితాల్ని పొందటానికి మరొక జన్మ పొందాల్సి వస్తుంది. ఇలా జన్మ పరంపరలో చిక్కుకోవాల్సి వస్తుంది. కాబట్టి మానవ జన్మ పొందినందుకు పరబ్రహ్మాన్ని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. అలా తెలుసుకోలేకపోతే అది అధమం అవుతుంది అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. సమబుద్ధిగల నిష్కామ కర్మయోగి ఈ లోకముననే పుణ్యపాపములను రెండింటినీ త్యజించును. కనుక నీవు నిష్కామ కర్మయోగమును అనుష్ఠింపుము. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్య నామయం. సమబుద్ధితో కూడిన నిష్కామ కర్మయోగులకు ప్రాజ్ఞులు కర్మఫలమును త్యజించి జన్మబంధనము నుండి విడివడి దుఃఖరహితమైన మోక్ష పదవిని పొందుచున్నారు. యథాతే మోహకలిలం బుద్ధిర్వ్యతిహరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యశ్చ సుతశ్చ. నీ బుద్ధి ఎప్పుడైతే అవివేక కాలుష్యమును అతిక్రమించునో అప్పుడు వినవలసినవియు వినినవియును అగు కర్మఫలముల ఎడ వైరాగ్యమును పొందెదవు. ఈ జన్మ కర్మఫలమని తెలియగానే వైరాగ్యము కలుగును. అంటే కర్మ ఫలితాలని పొందడం కోసమే జన్మ పరంపర అనేది కలుగుతుంది అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనం నిష్కామ కర్మయోగులం అయిపోతాము. అంటే ఈ కర్మ ఫలితాల మీద వైరాగ్యం కలుగుతుంది. నాకు ఏ పని చేస్తే ఏ ఫలితం దక్కుతుంది, అంటే స్వర్గం ఎలా కలుగుతుంది, లేదా ఈ పని చేస్తే ఇంకేదైనా కలుగుతుందేమో, ఐశ్వర్యాలు కలుగుతాయేమో, ఇలాంటి ఆశలేమీ లేకుండా వాటి మీద వైరాగ్యం కలుగుతుంది అని శ్రీకృష్ణుని భావన. ఇక్కడ వైరాగ్యం అంటే ఆసక్తి లేకపోవడం అని మాత్రమే అర్థం. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదాయోగం అవాప్యసి. నానావిధ కర్మఫల శ్రవణముచే కలత చెందియున్న నీ బుద్ధి ఎప్పుడు విక్షేపరహితమై పరమాత్మయందు స్థిరముగా నిలుచునో అప్పుడు నీవు ఆత్మ సాక్షాత్కార రూపముకు యోగఫలమును పొందగలవు. జీవ పరమాత్మ ఐక్య భావము కలిగి స్థితప్రజ్ఞుడవు కాగలవు. అంటే ఈ పని చేస్తే ఈ ఫలితం దక్కుతుంది, ఇది చేస్తే అది, అది చేస్తే ఇది, అంటే ఇలాంటి ఫలితాల గురించి విని విని మనకి మనసు అనేది కలత చెంది ఉంటుంది. కాబట్టి వీటన్నిటి గురించి పక్కన పెట్టి కేవలం పరమాత్మ మీద మాత్రమే మనసును నిలపగలిగితే అప్పుడు ఖచ్చితమైన యోగ ఫలం అనేది మనకి దక్కుతుంది. జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనే భావము కలిగి స్థితప్రజ్ఞత అనేది కలుగుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతున్నాడు.